ఈ సనాతన ధర్మంలో మొట్టమొదటి స్థితి. అయితే దీన్నే అష్టాంగ యోగం దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారు అంటే ప్రవర్తన నియమావళి, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, అక్కడికి వచ్చారు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన నియమావళి, యమము, నియమము. ఇవి వింటే ఏమిటి? చదవండి భాగవతం 3వ స్కందం చదవండి, ప్రతి ఒక్క అంశం మీకు తెలుస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, ఎప్పుడు సంతోషంగా ఉండటం, దొరికిన దానితో తృప్తి పట్టడం. మనకు అలా ఉండదు. మన జీవితాలు పాడు కావటం ఒక్క దానితోనే నేను గమనించా. ఏంటి అంటే ఇప్పుడు చాలామంది డబ్బును అనుభవించట్లే, నేను డబ్బును అనుభవిస్తున్నా అని 10 మందికి చూపించడానికే విపరీతమైన తాపత్రయపడుతున్నారో దానివల్లే దుఃఖపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదలు మీరు మానేయాల్సింది ఏమిటి అంటే కంపారిజన్, పోలిక వద్దు. ఎందుకంటే ప్రపంచంలో నువ్వు అనేటువంటి వాడివి నీవు మాత్రమే ఉన్నావు. నీవు ప్రత్యేకంగా పుట్టావు. నీ శక్తిని నీవు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. గుర్తుపెట్టుకోండి, ముందు నీ శక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వాడిలాగా నేను అవుతా, నో, కాలేవు. ఒక జనమంబని ఒక్క చావనీయు మాకో లెక్కయ్య, ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో, యసారమైన ఈ సంస్కృతిని సుఖమున్గానక మొండివై బ్రతుకు మంచు, నిర్దయాస్వంతవై మా నుదుటన్ లిఖించితివే మాతా రాజరాజేశ్వరి. ఎన్ని జన్మలు ఎత్తామండి. ఈ రోజున మానవ జన్మ వచ్చింది. శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో ఒకసారి చదవండి. వివేక చూడామణి మీకు అర్థమవుతుంది. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఇది స్థితి. 3 దుర్లభం. ఒకటి మనిషై పుట్టడం. మనిషై పుట్టినటువంటి వాడికి మోక్షము యందు అభిలాష కలగటం. 3వ స్థితి మహాపురుషులతో చక్కటి సాంగత్యం. దీనిలో మొదటిది దొరికింది కదా మనకు. మనమందరం మనుషులమై పుట్టాం కాబట్టి ఈ మానవ జన్మ, అందుకే ఒక అర్థంలో చెప్పారు మానవ అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే, ఒక పెద్ద ఆయన రాస్తాడు, నవ జన్మ మా ఇతి మానవ అన్నారు. నూతన జన్మ ఇక మాకు వద్దు అనడమే మానవ జన్మకర్తము అన్నాడు. బాగుంది. ఇంకో జన్మ పొందాలా? జన్మ లేకుండా ఉండాలి అంటే ముందు కర్మ పోవాలి. కర్మ పోవాలి అంటే నీ జన్మల యొక్క అజ్ఞానం తొలగిపోవాలి. ఆ అజ్ఞానం తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా జ్ఞానప్రాప్తి నీవు పొందాలి. ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి కలిగిందో ఇక అప్పుడు నీకు దుఃఖం అనేటువంటిది లేదు. దుఃఖాన్ని నీవు జయించగలుగుతావు. కాబట్టి ప్రపంచంలో ఇన్ని మతాలున్నప్పటికీ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ఒక భారతదేశంలో మాత్రమే అద్భుతంగా విశేషంగా ఉంది అనటానికి ఇక్కడ ఇంకొక గొప్ప ఉదాహరణ మీకు చెబుతా నేను. ఏమిటి అంటే, భిన్న సంప్రదాయాలు, భిన్న మార్గములు, కానీ లక్ష్యం ఒక్కటే. ఈ రోజున మీరు గ్రంథాలు చదవండి. ప్రపంచంలో ఒక హిందువైనటువంటి వాడు ఎవరి మీదనైనా దండెత్తటానికి వెళ్ళాడా? ఏ మహారాజైనా చరిత్రలో మీరు ఎక్కడ చూడరు. ఎవరినైనా అన్యాయంగా చంపటానికి వెళ్ళాడా ఈ ధర్మంలో పుట్టినవాడు? లేదు. కానీ భారతదేశానికి మాత్రం కొన్ని వేల మంది తురుష్కులు, కొన్ని వేల మంది
పాశ్చాత్యులు, అనేక దాడులు, అనేక పరిణామాలు, వీటన్నింటినీ తట్టుకొని 2024 వరకు కూడా తట్టుకొని నిలబడగలిగింది. అందుకే ఒక 4 ఏళ్ల క్రితం కరోనా అనేటువంటి వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక పెద్ద అంచనా వేశారు. ఏమిటి అంటే, కరోనా వల్ల ప్రపంచంలో అత్యధిక మరణాలు వచ్చేటువంటి దేశం ఏదవుతుంది అంటే భారతదేశం అవుతుంది అని పాశ్చాత్య దేశాల్లో ప్రకటనలు చేశారు. కానీ విశేషం ఏంటంటే, అసలు కరోనా వచ్చిన తరువాత ప్రపంచంలో ఉన్న 140 దేశాలకు పైగా దేశాల వారికి కరోనా వ్యాక్సిన్ పంపించినటువంటి దేశం మేరా భారత్ మహాన్. ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఎలా సాధ్యమైంది ఇది అంటే ఒక్కటే. మీరంతా అనుకుంటున్నారు మా వల్ల సాధ్యమైంది, మన వల్ల కాదు. హిమాలయ పర్వత పంక్తుల్లో కూర్చొని, శ్రీశైల శిఖరం లోపల కూర్చొని, అనేక మానస పర్వతాల మీద కూర్చొని, కేదారనాథ బద్రీనాథ గుహల్లో కూర్చొని ఉన్నటువంటి వేలాది మంది యోగుల యొక్క తపశ్శక్తి యొక్క నిదర్శనమే ఇవాళ భారతదేశ విజృంభణ. గుర్తుపెట్టుకోండి.